సర్వికల్ క్యాన్సర్, ఓవరీస్ క్యాన్సర్, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ వంటివి సాధారణం అయిపోయాయి. అసలు ఇవి ఎందుకు వస్తాయి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంటే భారతీయ వైద్య పరిశోధన మండలి వారి యొక్క పరిశోధనలో తేలింది ఏంటంటే రమారం 32% వరకు అంటే 100 మందిలో 32 మంది బ్రెస్ట్ క్యాన్సర్తో భారతదేశంలో బాధపడుతున్నారని తేలింది. అప్పట్లో క్యాన్సర్కి చికిత్స అంత పెద్ద గొప్పగా లేదు, కానీ ఈ 40-30 ఏళ్లలో క్యాన్సర్ని కరెక్ట్గా నిర్ధారణ చేయడం, టైప్ ఆఫ్ క్యాన్సర్ ఏంటని తెలుసుకోవడం, ట్రీట్మెంట్ కూడా ఆ క్యాన్సర్ ఉన్నటువంటి భాగానికి ఇవ్వడం, అంటే మిగతా శరీర భాగాలు ఏది కూడా డ్యామేజ్ కాకుండా లైఫ్ స్పాన్ బాగా పెంచడం, ఇది కూడా ఇటీవల కాలంలో ఒక అద్భుతం చెప్పొచ్చు. ఒక డాక్టర్ గారు ఒక పేషెంట్ గారితో మాట్లాడుతూ, ఆ పేషెంట్ నాన్న నీ జబ్బు గురించి అన్ని పరీక్షలు చేశాను, గొప్ప గొప్ప వైద్య నిపుణుల్ని సంప్రదించాను, అయినప్పుడు కూడా మరి వ్యాధి అంతు పట్టట్లేదు, మరి కొద్ది రోజుల్లో చనిపోతావు, నీ కోరిక ఏంటి అని డాక్టర్ గారు అడుగుతారు. అడిగితే ఆ పేషెంట్ అంటాడు, అలాగే సార్, అయితే నేను ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాను అంటాడు ఆయన. అది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఈ మధ్యకాలంలో మహిళల్లో క్యాన్సర్ కేసులు అనేవి గణనీయంగా పెరిగిపోతున్నాయి. అయితే ఇవి సర్వికల్ క్యాన్సర్, ఓవరీస్ క్యాన్సర్, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ వంటివి సాధారణం అయిపోయాయి. అసలు ఇవి ఎందుకు వస్తాయి, వీటిని ముందుగా మనం ఎలా గుర్తించాలి అనేది పద్మశ్రీ గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఈ క్యాన్సర్ అంటే ఏంటి, అది ఎలా వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు, ఏవేవో అంటారు, ఏంటి సార్ అవి? క్యాన్సర్ అనేటటువంటి మాట చాలా పురాతనమైనటువంటి మాట. క్యాన్సర్ని పూర్వం రాచిపుండు అనేవారు. అంటే ఎంత ప్రయత్నించినప్పటికి కూడా నయమయ్యేది కాదు. ఒక 3 దశాబ్దాలు క్రితం, అంటే ఒక 35-40 years బ్యాక్, క్యాన్సర్ అంటే ఒక మహమ్మారిలాగా జనం భయపడిపోయేవారు. ఈవేళ అధునాతన వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత క్యాన్సర్ని కూడా నయం చేసినటువంటి పరిస్థితులు మనకి ఈవేళ సామాన్యులకు కూడా వారి ఇంటి దగ్గరికి వచ్చాయని చెప్పొచ్చు మనం. నేను ఆంధ్ర వైద్య కళాశాలలో చదువుకునే రోజుల్లో క్యాన్సర్ లక్షణాల గురించి మేము ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళం. కారణం ఏంటంటే అప్పట్లో క్యాన్సర్కి చికిత్స అంత పెద్ద గొప్పగా లేదు, కానీ ఈ 40-30 ఏళ్లలో క్యాన్సర్ని కరెక్ట్గా నిర్ధారణ చేయడం, టైప్ ఆఫ్ క్యాన్సర్ ఏంటని తెలుసుకోవడం, ట్రీట్మెంట్ కూడా ఆ క్యాన్సర్ ఉన్నటువంటి భాగానికి ఇవ్వడం, అంటే మిగతా శరీర భాగాలు ఏది కూడా డ్యామేజ్ కాకుండా లైఫ్ స్పాన్ బాగా పెంచడం, ఇది కూడా ఇటీవల కాలంలో ఒక అద్భుతం చెప్పొచ్చు. స్త్రీలలో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలైనటువంటి మహిళలలో గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అంటాం, అంటే క్యాన్సర్ సర్విక్స్ పిచ్చుగా అక్కడ కనిపిస్తూ ఉంది. అదే అర్బన్లో తక్కువగా ఉంది. బ్రెస్ట్ క్యాన్సరు అర్బన్లో ఎక్కువగా ఉంది, అంటే రొమ్ము క్యాన్సర్ అంటాం కదా, రూరల్లో తక్కువగా ఉంది. అసలు ఇటీవల కాలంలో ఎక్కువ మంది స్త్రీలు భయపడేది బ్రెస్ట్ క్యాన్సర్ గురించే. కారణం ఏంటి? బ్రెస్ట్ క్యాన్సరు వచ్చిన తర్వాత అర్లీగా, అంటే తొలి దశలో గుర్తుపెట్టుకుంటే, తొలి దశలోనే దాన్ని వ్యాధి నిర్ధారణ చేయగలిగితే చాలా వరకు వాళ్ళకి పూర్తిగా, అంటే 80% వరకు కూడా ఆయు ప్రమాణంలో ఎటువంటి మార్పులు కూడా రావు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంటే భారతీయ వైద్య పరిశోధన మండలి వారి యొక్క పరిశోధనలో తేలింది ఏంటంటే రమారం 32% వరకు అంటే 100 మందిలో 32 మంది బ్రెస్ట్ క్యాన్సర్తో భారతదేశంలో బాధపడుతున్నారని తేలింది. దీనికి ఎవరైనా బ్రెస్ట్ క్యాన్సర్ అసలు ఫస్ట్ స్టేజ్లోనే, అంటే వ్యాధి ప్రైమరీగా కనుక్కోవాలంటే స్త్రీలు ఎవరికి వారు తమ రొమ్ముల్ని అరచేతితో ఒకసారి ఎప్పుడెప్పుడు వీలుంటప్పుడు ఈ రకంగా రుద్దుకుంటూ చూడాలి. ఈ రుద్దుతున్నప్పుడు వాళ్ళకి ఏవైనా చిన్న పనసపిక్కలాగా కానీ చింతపిక్క సైజే కానీ గడ్డ కనిపిస్తే అది మామూలు గడ్డే అని అనుకోకుండా వారు తప్పకుండా వైద్య నిపుణుల్ని సంప్రదించాలి. అప్పుడప్పుడు ఫ్యాట్ అంటే కొవ్వు గడ్డలు ఉండొచ్చు, అవి ప్రమాదం లేదు, చిన్న ఆపరేషన్తో దాన్ని తీసేస్తాము,
వాళ్ళకి బ్రెస్ట్లో ఎటువంటి మార్పులు కూడా రావు. కానీ అదే గడ్డ అశ్రద్ధ చేస్తే, ఒకవేళ అది బ్రెస్ట్ క్యాన్సర్ గడ్డ అయిందనుకోండి, అది మిగతా భాగాలకు వ్యాపించడం, చంకల్లోకి వెళ్ళడము, తర్వాత రొమ్ము యొక్క నిప్పిల్ అంటే రొమ్ము యొక్క అంటే చనుమొనల దగ్గర నుంచి కొందరికి బ్లడ్ కారణం, చీవు కారణం, ఇవన్నీ జరిగినటువంటి స్టేజ్లో చంకల్లో కూడా లింఫ్ గ్లాండ్స్ పెరిగిపోవడం, మరికొందరిలో ఈ క్యాన్సర్లో ఉన్నటువంటి చాలా ప్రమాదమైన విషయం ఏంటంటే, అనేక క్యాన్సర్లు అక్కడే ఉంటే సమస్య లేదు, కానీ ఆ క్యాన్సర్ కణాలు మెటాస్టేస్ అంటాం మేము, వేరే ఆర్గాన్స్లకి స్ప్రెడ్ అవుతాయి. లివర్లోకి, కిడ్నీలోకి, బోన్లోకి, కొందరిలోనేమో బ్రెయిన్లోకి స్ప్రెడ్ అవుతాయి. స్ప్రెడ్ అయినప్పుడు మనం రొమ్ము క్యాన్సర్ని పూర్తిగా నయం చేసినప్పటికి కూడా రొమ్ము క్యాన్సర్ని అవసరమైతే ఒక్కోసారి మందులతో నయం చేయడం, మందులు కాకపోతే కీమోథెరపీ కాకపోతే సర్జికల్ ట్రీట్మెంటు, కొన్నిసార్లు రొమ్ము తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. టోటల్ రిమూవల్ ఆఫ్ ద బ్రెస్ట్, మొత్తం ఆ బ్రెస్ట్ని తీసేయాలి. చాలామంది లేడీస్ ఎక్కడ ఆందోళన చెందుతారంటే, బ్రెస్ట్ లేనటువంటి పరిస్థితిని వారికి వారు ఊహించుకొని చాలా ఆందోళన చెందుతారు. నాకు అంటే కొన్ని కేస్ స్టడీస్ ఇప్పటికీ నాకు గుర్తు. లండన్ నుంచి ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది, సార్ ఇలాగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, వాళ్ళేమో నా రొమ్ము తీసేస్తాను అంటున్నారండి, నాకు చాలా అందవికారం అయిపోతున్నామో భయం వేస్తుందని. అంటే ఈవేళ అత్యంత ప్రమాద పరిస్థితుల్లోనే రొమ్ము తీసేస్తారు. తీసిన తర్వాత కూడా ఆర్టిఫిషియల్ రొమ్ము పెట్టుకోవచ్చు, కృత్రిమంగా రొమ్ముని పెట్టుకోవచ్చు అక్కడ. దానికి తగినటువంటి చికిత్స కూడా అందుబాటులోకి వచ్చింది. కాబట్టి నేను స్త్రీలను కోరేది ఏంటంటే, బ్రెస్ట్ క్యాన్సర్ భారతదేశంలో బాగా పెరుగుతూ ఉంది కాబట్టి తల్లి పాలివ్వకపోయినా, ప్రధానంగా పాలివ్వకపోయినా, లేట్ చైల్డ్ బర్త్ అంటాం, అంటే 35 ఏళ్ళు 40 ఏళ్ళ వరకు పిల్లలు కనకుండా ఉన్నా అటువంటి వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ అత్యధిక శాతం నమోదవుతున్నది. కాబట్టి ప్రతి తల్లి కూడా బిడ్డకు కనీసం ఏడాది వరకు కూడా పాలిస్తే రొమ్ము నిర్మాణంలో ఏమీ మార్పులు రావు. చాలామంది లేడీస్ అనుకుంటారు కదా, అంటే నాతో నేరుగా నన్ను ప్రశ్నించారు, ఏమండి పాలు మా బాబుకి మాన్పించాలనుకుంటున్నానండి, ఎందుకండి, రొమ్ము అందం పోతుందేమో. ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లి పాలిస్తే రొమ్ము అందం పోదు సరికదా, రొమ్ము అందం పెరుగుతుంది. ఎవరికి రొమ్ము అందం పోదు, రొమ్ముల అందాలు పోవు. దయచేసి ఈ అపవాదనండి, లేకపోతే ఈ అంటే అన్సైంటిఫిక్ థింకింగ్ అనుకుంటున్నారేమో లేడీసు. వాస్తవానికి పాలిస్తే రొమ్ముల యొక్క అందం తగ్గిపోదు. కాబట్టి తల్లిపాలు తాగినటువంటి బిడ్డకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఆ బిడ్డలో వ్యాధి నిరోధ శక్తి పెరిగి జబ్బులు రావు. ఏ తల్లులైతే బిడ్డలకి పాలు ఇవ్వట్లేదో ఆ బిడ్డలు ప్రతిరోజు ఏదో సమస్యతో మొదలకు వస్తారు. విరోచనాలు కొందరికి, వాంతులు కొందరికి, పాలుబ్బస అంటే గురక, దగ్గు, ఊపిరి అందకపోవడం, ముక్కులు బ్లాక్ అయిపోవడం, చెవులు ఉంటే నీరు కారడం, చర్మ వ్యాధులతో బిడ్డలు వస్తున్నారు. తీరా మేము వెరిఫై చేస్తే ఏమర్థమవుతుంది, తల్లి పాలు ఇవ్వట్లేదు ఆ బిడ్డలకి. సో తల్లి పాలు ఇవ్వకుండా పోత పాలు, సీసా పాలు ఇచ్చినటువంటి బిడ్డల్లో ఈ జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి తల్లి పాలు అనేటటువంటిది చాలా ముఖ్యము. తర్వాత బిడ్డ ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి తల్లిపాలు దోహదపడతాయి. రెండోది బ్రెస్ట్ క్యాన్సర్లు అన్నీ రాకుండా ఉంటాయి. మూడోది ఏంటంటే, ఈవేళ ఎంత అత్యాధునిక వైద్యం వచ్చిందంటే, ఎక్కడ క్యాన్సర్ ఉందో అక్కడ మాత్రమే రేడియేషన్ వెళ్ళి మిగతా ఇతర భాగాలు ఎక్కడ కూడా రేడియేషన్ వెళ్ళకుండా లోకలైజ్డ్గా కాన్సన్ట్రేట్గా ఆ వైద్యం వచ్చింది. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా, అశ్రద్ధ చేయకుండా, మూఢనమ్మకాలకు గురి కాకుండా దయచేసి సరైనటువంటి వైద్య నిపుణుల్ని సంప్రదించండి. సూర్యారావు గారు, అయితే ప్రాథమిక లక్షణాలు ఏంటి సార్? ఎలా చెప్పారు కదమ్మా ఇప్పుడే, ఎవరికైతే మీకు గడ్డ కనిపించిందో అదే ప్రాథమిక లక్షణం. రొమ్ములో గడ్డ ఎప్పుడైతే వచ్చిందో అది మామూలు గడ్డ లేదా క్యాన్సర్ గడ్డ, బయోప్సీ చేస్తాం. బయోప్సీ అంటే ఏంటి, ఆ గడ్డని మొత్తం రిమూవ్ చేసి హిస్టో పెథలాజీ ఎగ్జామినేషన్ కానీ లేదా ఎఫ్ఎన్ఏసి ఆ గడ్డలోకి సూదిని గుచ్చి
దానిలో నీరు తీసి టెస్ట్ చేయడం కానీ, ఎఫ్ఎన్ఏసి కంటే ఫుల్ బయాప్సీ చేస్తేనే 100% ఇది క్యాన్సర్ గడ్డ, క్యాన్సర్ కాని గడ్డ. ఎందుకంటే క్యాన్సర్ లేకుండా కూడా గడ్డలు వస్తాయి చాలామందికి. ముందే చెప్పాను నేను, ఫ్యాట్ లాబ్యూల్ అంటాం మేము. రకరకాల కారణాలతో గడ్డలు రావచ్చు. ఆ గడ్డలు ప్రమాదం లేదు. క్యాన్సర్ గడ్డ అయితే మాత్రం తగిన వైద్యం చేయించుకోవాలి. ప్రాథమిక లక్షణం ఏంటంటే నొప్పి లేని గడ్డ. అసలు క్యాన్సర్లకు ప్రధాన సమాచారం ప్రజలు గుర్తుపెట్టుకోవాలా. రొమ్ములోనే కాదు, ఏ భాగంలో అయినా సరే శరీరంలో పెయిన్, నొప్పి లేని గడ్డ. చాలామంది నొప్పి లేదు కాబట్టి అశ్రద్ధ చేస్తారు, అదే ప్రమాదం. అదే క్యాన్సర్ తాలూకా ప్రథమ లక్షణం, నొప్పి లేని గడ్డ. అంటే చంకలో రావచ్చు, స్త్రీల రొమ్ముల్లో రావచ్చు, పురుషులకి ఇంకా వేరే వేరే చోట్ల రావచ్చు. ఎక్కడైనా నొప్పి లేని గడ్డ వస్తే మాత్రం అది ప్రమాదమే. ఇన్ జనరల్ క్యాన్సర్ లక్షణాలు అయితే చెప్పమని చెప్తాను. అంటే ఒక లేడీస్ అని కాదు, స్త్రీలు కానీ పురుషులు కానీ మింగడం కష్టమవుతున్నా ఆహారం చూసినప్పుడు, బ్రెస్ట్ క్యాన్సర్ అని కాదండి, ఇన్ జనరల్ క్యాన్సర్స్ మీకు మాట్లాడుతున్నాను. మింగడం కష్టం అవుతున్నా, తగ్గని దగ్గున్నా, ఆయాసం ఉన్నా, విరోచనంలో రక్తం పడుతున్నా, తర్వాత ఆహారం జీర్ణం కాకుండా కడుపు బరువు అయిపోయి రోజు రోజుకి పెరిగిపోతున్నా, పచ్చకాబరి లాంటివి వస్తున్నా, బరువు తగ్గిపోతున్నా, ఇటువంటి లక్షణాలు. అలాగే ముఖ్యంగా మన ఉత్తరాంధ్రలో అడ్డపోగ అంటాం. అడ్డపోగ అంటే ఏంటంటే మండుతున్న చుట్టను నోట్లో పెట్టుకొని కాలుస్తారు. దానివల్ల ఏమవుద్ది, అంగిటి క్యాన్సర్ మన ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఉంది, ముఖ్యంగా ఉమెన్లో. నేను అనేక గిరిజన ప్రాంతాల్లో పనిచేశానండి. అంటే వైద్య శిబిరాలు పెట్టాను, గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు పెట్టాను. అక్కడ నేను గమనించింది ఏంటంటే వాళ్ళు ఆ చుట్టని, మండుతున్న చుట్టని అడ్డపోగ అంటాము, అది నోట్లో పెట్టుకొని, మన నగరంలో కూడా అంటే విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో కూడా స్లమ్స్లో ఇప్పటికీ అలవాటు ఉంది. వారు అది ప్రమాదమైనటువంటి అంగడి క్యాన్సర్ గురైపోతున్నారు. సో క్యాన్సర్ అనేటటువంటివి మన అలవాట్లు. అలాగే యువకులు కైని తినడం, పొగ నవ్వడం, సిగరెట్లు కాల్చడం, చుట్ట, బీడి, ఇది కూడా యువకుల్లో వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో లేడీస్ కూడా సిగరెట్లు కాలుస్తున్నారు. కాబట్టి ఆ రకంగా దానివల్ల కూడా, స్మోకింగ్ వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సరే కాదండి, లేడీస్లో పుట్టే బిడ్డలు, అంటే కడుపులో ఉన్నటువంటి బిడ్డ అంగవైకల్యంగా పుడతారు బిడ్డలు. ఒకవేళ తల్లి చుట్టు కాల్చిన, సిగరెట్ కాల్చిన గర్భస్థ స్త్రీ, ముఖ్యంగా శిశువు అంగవైకల్యంతోనూ లేకపోతే మందబుద్ధిగా పుట్టడము ఇవి జరుగుతున్నాయి. కాబట్టి క్యాన్సర్లు నివారణకు వీలున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అవగాహన చేసుకోవాలి. సూర్యారావు గారు, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఒక గడ్డ వచ్చినప్పుడు దాన్ని ఎన్ని రోజుల్లో మనం వెళ్ళి చూపించుకోవాలి, లేకపోతే అసలు ఏమేమి టెస్టులు చేయించుకోవాలి? అలా ఒక గడ్డ వచ్చినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వెంటనే వెళ్ళాలి, ఆలస్యం చేయకూడదు. అది మామూలు గడ్డ లేదు అసాధారణ గడ్డ అనేటువంటిది వైద్యులు దానికి ఏ పరీక్ష అనేటువంటిది చాలా ఉన్నాయి. మెమోగ్రమీని కొత్తగా ఇటీవల, కొత్తగా కాదు చాలా కాలంగా అదొక టెస్ట్ చేస్తారు. దానిలో కూడా ప్రాథమికంగా అది క్యాన్సర్ కాదని తెలుస్తుంది. ఇది పేషెంట్కి కావాల్సింది ఏంటంటే ఆలస్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా, నాకేం కాదనుకోకుండా వైద్య నిపుణులు సంప్రదించాలండి. అవును సార్. ఇప్పుడు అందరూ ఈ క్యాన్సర్ అనేది వెంటనే రాగానే భయపడిపోతూ ఉంటారు. అసలు ఇలా ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు అంటే వాళ్ళకి మనోబలం ఎవరు అంటే ఎలా ఇవ్వాలి సార్? వాళ్ళ కుటుంబం ఎంత తోడుగా ఉండాలని చెప్పాలి సార్? క్యాన్సరే కాదండి, ఏ వ్యాధి వచ్చినా సరే స్నేహితులు, హితులు, కుటుంబ సభ్యులు వారికి తప్పకుండా స్వాంతన కలిగించాలి. అలాగే ప్రతి పేషెంట్ కూడా తనకు తాను కూడా ఊహించుకొని భయపడకుండా, ఈ రోజుల్లో ప్రతి ప్రాబ్లంకి కూడా చనిపోతున్నటువంటి ఆకర్షణల్లో కూడా మా దగ్గరికి అంబులెన్స్లో తెచ్చినటువంటి ఎందరో పేషెంట్లే నేను బాగు చేశాను. నా 25 ఏళ్ల హెల్త్ సర్వీస్లో నేను గమనించింది ఏంటంటే ఎక్కడ తగినటువంటి జబ్బులు కూడా నా దగ్గర తీసుకొస్తే నేను బాగు చేశాను. పేషెంట్ ఏ రోజు కూడా భయపడిపోకూడదు. ఒక మంచి సామెత ఉంది. సామెత ఏంటంటే ఒక డాక్టర్ గారు ఒక పేషెంట్ గారితో మాట్లాడుతూ, ఆ పేషెంట్, నాన్న నీ జబ్బు గురించి అన్ని పరీక్షలు చేశాను, గొప్ప గొప్ప వైద్య నిపుణుల్ని సంప్రదించాను, అయినప్పుడు కూడా మరి వ్యాధి అంతుపట్టట్లేదు, మరి కొద్ది రోజుల్లో చనిపోతావు,
నీ కోరిక ఏంటి అని డాక్టర్ గారు అడుగుతారు. అడిగితే ఆ పేషెంట్ అంటాడు, అలాగే సార్, అయితే నేను ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాను అంటాడు ఆయన. అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకని ఈయనకి అర్థం కాలేదు, ఇంకో డాక్టర్కి అర్థం కావచ్చు. అది ఇంకో డాక్టర్ గారు ఇంకొక విధానంలో దాన్ని బాగు చేయొచ్చు. అది పేషెంట్ తాలూకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అది పేషెంట్కి ఉండాలా. అంతేగాని ఈ డాక్టర్ ఏదో చెప్పాడు, చచ్చిపోతున్నాడు కాబట్టి అన్ని పనులు మానేసేసి పోయి మూల కూర్చోకుండా అతనిలాగా చెప్పాలా, ఓకే డాక్టర్, ఐ విల్ గో టు అనదర్ డాక్టర్ అన్నాడు ఆయన. ఇంకో డాక్టర్కి వెళ్తాను అన్నాడు. ఎందుకు చెప్పానంటే అటువంటి ధైర్యం చుట్టూని వారు ఇవ్వాలి, పేషెంట్ కూడా తనకు తాను ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఇక స్త్రీల గురించి మాట్లాడితే సర్వికల్ క్యాన్సర్ అంటాం, అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. అది కూడా చాలా ఇచ్చుగా కనిపిస్తుంది ఉత్తరాంధ్రలోను విశాఖపట్నంలో కూడాను. అది సెకండ్ మోస్ట్ రిపోర్టెడ్ కేస్ ఇన్ ఇండియా. థర్డ్ మోస్ట్ రిపోర్టెడ్ కేస్, డెత్ అవ్వడానికి కూడా థర్డ్ మోస్ట్ రిపోర్టెడ్ కేస్. ఇది ఒక అధ్యయనం ప్రకారం. అంటే ఈ అధ్యయనాలు నిరంతరం సాగుతూ ఉంటాయి. ఈ ముఖద్వారం క్యాన్సర్ అంటే ఏంటి? సాధారణంగా స్త్రీలలో 40 ఏళ్ళు పైబడిన తర్వాత కానివ్వండి, లేకపోతే మెనోపాజ్ అంటారు, అంటే ముట్లు ఆరిపోవడం అంటారు. ముట్లు ఆరిపోవడం, మెనోపాజ్కి తిరిగర్థం ముట్లు ఆరిపోవడం. ముట్లు ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఏడాది 2 ఏడాదుల తర్వాత మళ్ళీ వాళ్ళకి ముట్లు ప్రారంభమైతే అది ప్రమాదం విషయం గ్రహించాలి. నా దగ్గరకు 10 ఏళ్ల క్రితం ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ మాట్లాడుతూ, డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో నాకు యవ్వనం మళ్ళీ వచ్చిందన్నది ఆవిడ. ఆవిడ వయసు 60 ఏళ్ళు ఉంటాయి. యవ్వనం రావడం ఏంటమ్మా అని అడిగాను నేను. నాకు నిజంగా అప్పటికి ఆ రోజుకు నాకు అర్థం కాలేదు. ఏం లేదండి, మళ్ళీ నాకు ముట్లు వస్తున్నాయని చెప్పింది ఆవిడ. ముట్లు ఆగిపోయిన 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ముట్లు వస్తే యవ్వనం రావడం కాదండి, అది సర్వికల్ క్యాన్సర్ యొక్క లక్షణము. అంటే గర్భాశయ ముఖద్వారంలో ఏదైనా గ్రోత్ వస్తే, అసలు క్యాన్సర్ అంటేనే ఉధృతంగా కణాలు పెరగడం. మన కణాల్లో ఒక రకమైనటువంటి, ఇప్పుడు మనకి బ్రెస్ట్ క్యాన్సర్లో BRCA అనేటటువంటి ఒక జీన్ ఉంటుంది, అది మ్యూటేషన్ చెందిపోద్ది. చెందినప్పుడు గడ్డ పెరిగిపోతుంటుంది అనమాట. అలాగే కణాలు పెరిగిపోవడమే క్యాన్సర్, అదే గడ్డ. అయితే ఇప్పుడు ఈ సర్వికల్ క్యాన్సర్లో ఏంటి, వాళ్ళకి తెల్లబట్ట అవడం, ఈ రక్తం రావడం, తర్వాత యోని ముఖద్వారంలో అసౌకర్యము, ఈ ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి సర్వికల్ క్యాన్సర్ కూడా భారతదేశంలో చాలా హెచ్చుగా ఉంది. దానికి కూడా ఇటీవల కాలంలో మంచి వైద్యం వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ స్టేజ్లోనే వాళ్ళు వెళ్తే, కానీ చాలాసార్లు థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ వస్తారంటే ఏంటి, ఆ గర్భాశయ ముఖద్వారం క్యాన్సరు ఇతర ప్రాంతాలకు వ్యాపించి లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ అయిపోయి పెల్విస్ అంతా ఇన్వాల్వ్ అయిపోయిన స్టేజ్లో హాస్పిటల్స్కి వస్తున్నారు, మా దగ్గరకు వస్తున్నారు. అంతవరకు కూడా నాటు వైద్యాలు కొందరు, మరికొందరేమో భూత వైద్యాలు చేసుకొని వాళ్ళు ముందుకు రావట్లేదు. గర్భిణీ స్త్రీలకు ఎవరికైనా సరే ముట్లు ఆరిపోయిన తర్వాత కానీ తగ్గని బ్లీడింగు, నెలల తరబడి తగ్గని బ్లీడింగ్ ఉన్నా, తగ్గని తెల్లబట్టు ఎక్కువగా ఉన్నా, ఆ పరిస్థితి అటువంటి సమయాల్లో అప్పటికే వాళ్ళకి ఏమైనా ఈ చుట్టకాల్చి అలవాట్లు, ఇతర అలవాట్లు ఉన్నా, అటువంటి స్త్రీలలోన ముఖ్యంగా మరి మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మందిలో సర్వికల్ క్యాన్సర్ ఉంటుంది. దానికి మంచి వైద్యం ఉంది. మొదట్లో అయితే పూర్తిగా నయం చేయొచ్చు. అందరిలాగే 50-60 ఏళ్ళు 70 ఏళ్ళు జీవిస్తారు వాళ్ళు కూడాను. ఆలస్యం అయితే మాత్రం మరణాలు హెచ్చుగా ఉంటాయి. ఏదైనప్పుడు కూడా క్యాన్సర్ నివారణకు వీలున్న వ్యాధి, క్యాన్సర్ నివారించుకోవచ్చు. అంతేగాని ఇది ఏదో ఒక శాపమో పాపమో కాదు. అన్ని రకాల వ్యాధుల్లాగే మలేరియా వచ్చినట్లుగా, టైఫాయిడ్ వచ్చినట్లుగానే అనేక రకాల కారణాల వల్ల క్యాన్సర్లు వస్తాయి. కశ్మీర్ ప్రాంతంలో, అంటే మీకు ఇక్కడ ఉదాహరణ కోసం చెప్తున్నాను, చలికి తట్టుకోలేకాలు ఒక చిన్న మట్టి కుండలో నిప్పులు పెట్టుకొని బొడ్డుకు కట్టుకుంటారు, కట్టుకొని పైన దుప్పటి కప్పుకుంటారు అనమాట. నేను కాశ్మీర్లో ఉండేటప్పుడు కూడా చూశాను. వాళ్ళని అడిగాను, అడిగి చెప్పారు, ఈ చలికి తట్టుకోలేమండి, కాబట్టి ఈ మట్టి పాత్రది మనం చెప్పాలంటే మన ప్రాంతాల్లో సిద్ధ అంటాం మనం, మట్టి కుండ అంటాం, చిన్న మట్టి కుండ. అలాంటి మట్టి కుండలో నిప్పులు వేస్తారు. ఆ నిప్పుల్ని ఈ బొడ్డు కింద కట్టుకుంటారు, కట్టుకొని పైన ఒక క్లాత్ కట్టేసేసి కప్పుకుంటే ఆ హీట్ బాడీలో వాళ్ళకి ఉంటుంది. ఆ చలి తట్టుకోలేక వాళ్ళకి అంబిలికల్ క్యాన్సర్ అంటే బొడ్డు చుట్టూ క్యాన్సర్ రావడం గమనించడం అయింది.
దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎక్కడెక్కడైతే భాగాలు అత్యధిక ఉష్ణోగ్రతకు కానీ ర్యాపిడ్కి గురవుతాయో ఆ కారణాల వల్ల కూడా క్యాన్సర్ రావచ్చని ఒక నిర్ధారణ. రెండోది జెనెటికల్గా వంశపారంపర్యంగాలోను అలాగే జీన్ మ్యుటేషన్లోను కొన్ని వ్యాధుల్లో కూడా క్యాన్సర్ రావడం చూస్తున్నాము. అంతెందుకు ఎయిడ్స్ వ్యాధిని కూడా అశ్రద్ధ చేస్తే రకరకాల క్యాన్సర్లు ఎయిడ్స్ వ్యాధిలో కొందరికేమో హాజ్కిన్స్ లింఫోమా, మరికొందరిలోనేమో లివర్ క్యాన్సరు, మరికొందరిలోనేమో బోన్ క్యాన్సరు. మరి హెచ్ఐవి పూర్తి నివారణ ఉన్నటువంటి వ్యాధి అది, అదేమీ కష్టమైన వ్యాధి కాదు. అటువంటి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి కూడా అశ్రద్ధ చేస్తే ఆ వ్యాధితో పాటు క్యాన్సర్ కూడా రావడం గమనించడం అయింది. కాబట్టి క్యాన్సర్లు అనేటటువంటివి, రెండోది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేటటువంటిది కారణం అని చెప్పి స్త్రీ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి ఒక నిర్ధారణకు వచ్చారు. దానికి మన భారతదేశంలో హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం అనేటటువంటిది స్త్రీలకి ప్రారంభించారు. కానీ దాని మీద అప్పుడప్పుడు కొన్ని కాంట్రవర్సీలు వచ్చినందువల్ల అది ఇంకా యూనివర్సల్ వ్యాక్సినేషన్లో దాన్ని జాయిన్ చేయలేదు. అదర్వైజ్ గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ రాకుండా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్న వారికి మేలు జరుగుతుందని ఇప్పుడు దాకా ఉన్న పరిశోధనలు చెబుతున్నాయి. సో క్యాన్సర్లు నివారించుకోవచ్చు, క్యాన్సర్లకి దూరంగా ఉండొచ్చు. అనుమానం రాగానే నాకేం కాదు అని నిర్లక్ష్యం వహించకుండా వెంటనే మన విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉంది. మోర్ దెన్ 100 years అయింది హాస్పిటల్కి. అక్కడ క్యాన్సర్ విభాగం ఉంది. అక్కడికి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళు ఎగ్జామినేషన్ చేసి ఉచితంగా వైద్యం చేస్తారు. ఏమాత్రం కూడా భయపడాల్సిన పని లేదు. సార్, ఇప్పుడున్న జీవన శైలి, వాళ్ళ ఫుడ్ అలవాట్లు, అలాగే స్ట్రెస్, ఇవన్నీ ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయి సార్ ఈ క్యాన్సర్ వచ్చే అవకాశానికి? క్యాన్సర్ వచ్చే అవకాశానికి జీవనశైలి చాలా ఎక్కువగానే కారణమవుతుందని చెప్పి అనేక పరిశోధనల్లో తేలిందండి. జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కూడానండి. ఒత్తిడి వల్ల కూడా ఒక క్యాన్సరే కాదండి, బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, స్ట్రోక్ రావచ్చు. మరి కొందరిలోనేమో ప్రధానంగా మానసికమైన రుగ్మతలు కూడా కొన్ని రావచ్చు. కాబట్టి స్ట్రెస్ అనేటటువంటి దూరం పెట్టుకోవడం చాలా మంచిది. ఆహారపు అలవాట్లు కూడా వీలున్నంత వరకు ఆరోగ్యంగా తాజా కూరలు, వీలుంటే ఈ పెస్టిసైడ్స్ అంటాం, అంటే ఈ మందులు చల్లని కూరలు. ఎందుకంటే ఈ మందులు చల్లని వల్ల కూడా ఆ కూరలు తింటే క్యాన్సర్ వస్తున్నాయని నిర్ధారణ అయింది. ఈ పెస్టిసైడ్స్ అంటాం, పెస్టిసైడ్స్ వాడినటువంటి పళ్ళు తిన్నా, కూరలు తిన్నా కూడా రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పి చాలా ఎక్కువ పరిశోధనలో తేలింది. కాబట్టి మనం పండ్లు తెచ్చినా, కూరలు తెచ్చినా ముందు వాటిని బాగా కడిగి తొందరపడకుండా అవసరమైతే ఉప్పు నీళ్ళలో దాన్ని శుభ్రం చేసుకుని ఆ తర్వాత వంట చేసుకుంటే చాలా వరకు మనం కొన్ని క్యాన్సర్ని నివారించుకోవచ్చు. కనుక యాజ్ ఏ హోల్గా క్యాన్సర్ అనేటటువంటివి నివారణకు వీలున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. అధునాతన వైద్యం కూడా అందుబాటులోకి వచ్చింది. క్యాన్సర్ కోసం ఎటువంటి భయపడకుండా ఏమాత్రం ప్రాథమిక లక్షణాలు కనిపించినా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించండి. మూఢనమ్మకాలని నమ్ముకొని టైం వేస్ట్ చేయకుండా మీరు సరైన నిపుణులను సంప్రదిస్తే క్యాన్సర్ని పూర్తిగా జయించవచ్చు. ఈవేళ నాకు తెలిసిన వాళ్ళు అనేక మంది క్యాన్సర్ జయించి హాయిగా ఉన్నారు. మీకు తెలుసు సోనాలి బింద్రీ, ఆవిడ క్యాన్సర్ వచ్చింది, బ్రహ్మాండంగా ఆవిడ జయించి హాయిగా ఉంది. అలాగే గౌతమి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, కమల్ హాసన్ రెండో భార్య, బ్రహ్మాండంగా హాయిగా ఉంది ఆవిడ. అలాగే మన మరికొందరు సినిమా స్టార్లలో కూడా చాలామంది క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళు మనకు తెలుసు. సో క్యాన్సర్ని అత్యంత సులువుగా జయించి హాయిగా జీవనం సాగించవచ్చు, అందులాగా జీవించవచ్చు. అధైర్యపడవద్దు. ఆత్మస్థైర్యంతో సరైన వైద్య నిపుణులను సంప్రదించి ఈ యొక్క క్యాన్సర్ బారిపడినప్పుడు కూడా బయటపడడానికి ప్రయత్నం చేయవలసిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతవరకు చెప్పింది విన్నాం కదా. డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు మనతో చాలా వివరాలు షేర్ చేసుకున్నారు. అవి ఎంతో ఉపయోగకరమైనవి. క్యాన్సర్ని మనం ముందుగా గుర్తించవచ్చు, ముందుగా గుర్తిస్తే చికిత్స తీసుకుని దాన్ని నివారించవచ్చు అని, క్యాన్సర్ అంటే భయపడొద్దని, అందరూ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఒకవేళ రాకముందు జాగ్రత్తలు పాటించాలని పద్మశ్రీ గ్రహీత
శ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు మనతో తెలియజేసుకున్నారు. కాబట్టి అవన్నీ మనం పాటిస్తూ మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుందాం.